ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. ఊరికి వెళ్ళే ముందు రోజు వెళ్తావా? సో ఆవు పంచుతాం, ఇల్లంతా చల్లుతుంది అత్తమ్మ. సో మంచిదంట చల్లితే. ఏమైనా చిడి ముడి ఉంటే కూడా పోద్దంట. అత్తమ్మ లాజిక్ అది. రావాలా పోగానే వీడియో తీయాలని ఆలోచన రావాలా? మళ్ళీ చెప్పా. ఇప్పుడు మీ రెడ్డమ్మ వీడియో తీసుకొని వచ్చి నీకు చూపించాలా? ఎవరు రావట్లేదా? చెప్పు. నీకు వచ్చే క్వశ్చన్స్ ఊర్లో ప్రపంచంలో ఎవరికి రావు కదా. అదే చెప్తుంటది పూజ, చెప్తుంటది ఎన్ని క్వశ్చన్లు వేయాలని క్వశ్చన్లు వేస్తుందమ్మా. ఇంకా చెప్పు. అంతేనా? వీడియో తీసుకొస్తాలా? నేను పెడతాను కదా వీడియో, అది చూడు. మీ రెడ్డమ్మ ఎందుకు మళ్ళీ తనీగా తెలుసు నా వీడియో చూసేదా? తెలీదా? అత్తమ్మ చెప్పించాను చూడు. అత్తమ్మా చూపించు. ఏం మాట్లాడట్లేదు మీరా? ఏమేం చూసావు? మధ్యలో పడుకొని నిద్రపోయినావు? చెప్పు. మొత్తానికి ప్యాకింగ్లో అత్తమ్మ ఎక్స్పర్ట్ అనమాట. చూసారా, అన్నీ పెట్టేసింది. ఆకుకూర ప్యాక్ చేసింది. ఇదేనికి అత్తమ్మా తాలింపుకా? సరే, ఊరగాయ పెట్టమంట. ఊరగాయ పట్టేటి. ఓ ఏడు కాదు, ఆడ బెంగళూరులో తెచ్చినట్టువా? భలే పూసాయా ఈ గడ్డలు. బాగుండాయి. నేను ఎర్ర తెచ్చేసా కానీ పెద్ద ఇది ఎర్రమేమో. ఇవి అసలు పోనే పోవు, ఇంకా ఒకసారి పూసినాయంటే. తెల్లగా అసలు ఎందుకు తీసుకున్నారు తెలవలేదా? అటైతే రెండు అన్ని మిక్స్ అయ్యే గడ్డలు ఉంటాయి. వంకాయ అంతలా వచ్చిందా కదా? ఏ ఓవర్ నాయనా, వంకాయ చూడండి ఎంత పెద్దదో. చూసారు కదా, నేనైతే వంగ ఆకు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత పెద్దగా ఉండేది. అదేవిధంగా తమలపాకులు కూడా అత్తమ్మ ఇంట్లో చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కసారి అత్తమ్మ వాళ్ళ గార్డెన్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పందిటి చిక్కుడుగాయలు తాలింపు పెట్టింది. తర్వాత ఏంటంటే పచ్చడి, తర్వాత ఆకుకూర పప్పు అవన్నీ చేసేసింది అనమాట. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేకి పులుసన్నం రెడీ చేస్తుంది. సో మా బ్యాగ్లోనే సర్దేసుకున్నాం. మెయిన్ వాటర్ అనమాట. సో వాటర్ ఎక్కడంటే అక్కడ తాగలేం కాబట్టి వాటర్ మాత్రం స్టోరేజ్ చేసేసింది. ఇంకా అన్నం కుక్కర్లో వండితే ఎక్కువ సేపు బాగుండదని అన్నం వార్చేలాగా చేసింది. దానిలో లెమన్ పిండింది అనమాట. సో లెమన్ పిండినందువల్ల ఏంటంటే తొందరగా పాడవదంట అన్నం. సో 2 రోజులైనా కూడా బిరుసుగా బాగుంటుందంట. సో లాస్ట్ వీడియోలో మామయ్యని చెప్పమన్నారుగా, చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తున్నాడు. ఇక్కడ అత్తమ్మేమో పూజ చేస్తుంది. అయితే ఎవళ్ళ తల్లికి కొడుకు మీదనే కదా ప్రేమ. కూతురు మీద ఉండదు, పూజ మీద ఉండదు, కూతురు మీద ఉండదు. తల్లికి తండ్రికి ఉంటుంది కూతురు మీద. కొడుకు ఉంటుంది. కొడుకు ఎందుకుండదు?
కొడుక్కి తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ఉండదు. మీకు అందరి మీద ఉండేపోయింది. అర్థం చూడు ఏం చెప్తుంది. అదృష్టం కదా అత్త మాట కొడుకునేందుకు నీకా అందులో నీ అట్ట కూరుకున్నానంట నాకు అదృష్టం అంట. అంతే కదా అయితే పుణ్యం చేసుకొచ్చినా కాబట్టి నీకు అట్టాడు బిడ్డ పుట్టాడు. బంగారు బిడ్డ, ఇప్పుడే ఎక్కి బాగా చెప్పు. బంగారు బిడ్డ కదా. బంగారు బిడ్డ కాదు రోజు చెప్పు. అయితే బాయ్. ఇప్పుడు అత్త మా కొడుకు ఫోన్ చేసినాడు అనమాట జర్మనీ నుంచి. వదిన అమ్మకి ఏం కావాలో చూసుకో, నేను నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను, అమ్మ డబ్బులు క్యారీ చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. అదే చెప్తుంది అత్తమ్మ నీకు బంగారు బిడ్డ పుట్టాడు, నా కొడుకు ఎప్పుడు జాబ్ చేసి అమ్మ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పోమ్మా నేను డబ్బులు పంపిస్తానంట. అంటే చూడరా వదిలి పుల్లుకుంటుంది అంటుంది. ఇదే కదా ఎవరైనా పిల్లలు పంపించి మనల్ని అంటే వాళ్ళు ఏదో పెట్టాలి మనం ఏదో తినాలని కాదు, అదొక తృప్తి అనమాట. సో మన పిల్లలు మనకి ఏదైనా చిన్న వస్తువు అయినా ఇస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అదే చెప్తా ఉండే అత్తమ్మతో, నీ కొడుకు బంగారు బిడ్డ పుట్టాను అత్తమ్మ నీకు అని. అత్తమ్మకి పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, కానీ పురుషుడు అంత పుణ్యం చేయదు అత్తమ్మ, దానం కొద్ది బిడ్డలు అన్నమాట అట్లా. సో మా మామయ్య బాగా చూసుకుంటాడు కానీ కొంచెం నస అన్నమాట. ఆ నసను భరించడానికి అత్తమ్మ పాదాలకు నమస్కారం చేసుకోవాలా. మా మామయ్య నసను అందరూ టార్చర్ భరించలేరు. అట్లాంటిది వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా అంటారు అత్తమ్మను మాత్రం ఇట్లాంటి ఆయన్ని భరించి ఇంకా కూడా ఆయనకి అంత ఇప్పుడు కూడా అంత రెస్పెక్ట్ అనమాట. అంత నసగడుతున్నాయి కూడా. ఎవరు ఉంటారా ఎంత ఇష్టానికి ప్యాక్ చేస్తున్నా, తినేది ఎవరు అయ్యే చిన్న చేయి కాదు, అంతా కూడా తినొచ్చు మనం. మొత్తానికి 8 రోజులు ప్యాక్ చేసి పెట్టున్నారు. బాగానే దిగుతావారా? అదే అత్తమ్మ 8 రోజులు ప్యాక్ చేస్తావు. రాత్రికి పోతే రాత్రి నిద్రలేసి దేవుడిని తీసుకొని చెప్పాయా. ఇక్కడ మనం రూమ్ తీసుకొని ఎందుకుంటాము. సో మొత్తానికి ఎక్కడికైనా పోవాలంటే కూడా ప్యాకింగ్లు ఫుల్గా నిమిషంలో చేసేస్తారు అనమాట. అన్ని చూడండి, అన్ని ఏ కావాలన్నా రబ్బర్ బ్యాండ్స్ కానించి, కవర్లు కానించి, బాక్సులు కానించి, స్పూన్లు కానించి ఏదన్నా రెడీ అనమాట. మనకి ఎత్తి పెట్టావా? పొద్దున్న లేసి ఆకుకూర చేసింది, చిక్కుడుకాయ తాళింపు చేసింది. తర్వాత ఇంకో దానిలో వేస్తాం ఇది దానిలోనే ఇంకా ఏదైనా ఖాళీ ఉండేది దాని వేస్తుందా లేదా తినేద్దాం. నాకు యాక్చువల్గా నిమ్మకాయ పులుసు అన్నం అంత ఇష్టపడదు, చింతపండు పులుసు అన్నం ఇష్టం నాకు. కాకపోతే అత్తమ్మ లేదు బాగా అదే చెప్తున్నా నేను, మా వాళ్ళకి అదే చెప్తున్నా. చింతపండు పులుసు ఇష్టము కానీ నాకు నిమ్మకాయ అంత ఇష్టం ఉండదు. కానీ అత్తం చేసినాక టేస్ట్ బాగుంది. నేను నిమ్మకాయ పులుసు అన్నం కాదు వచ్చింది చింతపండు పులుసు అన్నం చేసిన అసలు అదృష్టం. అవునా? హైదరాబాద్ లో ఇక్కడ రొట్టెలేసుకొని తింటారు. ఎవరు హైదరాబాద్ వెళ్ళాలి అత్తమ్మ. సరే ఒక ముద్ద పెట్టినాకు అలా ఎందుకు తిప్పింది తీసుకో వేసాక ఇది కూడా పెట్టి ఎందుకు ఓపెన్ చేస్తావు? నేను ప్యాక్ చేస్తుంటే ఎవరు ఓపెన్ చేశారా? నేను ఇట్లా ప్యాక్ చేస్తాను. మొత్తానికి మా పార్సల్ అంతా రెడీ అయిపోయింది. ఇంకొక ముద్ద తింటామా? తిని మొత్తం సాంబార్ ఉండేది అయితే టేస్ట్ బలా ఉంది. అదే బాగుంది. అదిరిపోతుంది. ఇంకొక రోజు తింటామా? ఒక చిన్న ముద్ద ఒక రేపు ఎల్లుండి అన్నం దిగులే. ఒక రోజు తర్వాత రోజు నాకు మంచిగా దొరికితే ఇబ్బంది ఎప్పటికైనా తినొచ్చు. వదిలే నేను మానేసి 5-6 రోజులు అయింది హోటల్లో తినడం.
టిఫిన్ తినొచ్చత్తమ్మ హోటల్. మా నాన్న కంపల్సరీ నేపాల్ పోయినప్పుడైతే టిఫిన్ కూడా పెట్టారు, తినారు. నిద్ర లేస్తే కిడ్నీ దెబ్బ దించేసేదాన్ని, 2 సెట్లు ఎత్తుకోపోయేదాన్ని. ఎవరైనా సెటప్ పెట్టుకోవద్దు, వంట సెటప్ ఒక సెట్ దించేస్తే వండుతుంది ఉండే దెబ్బ పెడుతుండేది అట్లా అంతా మొత్తం. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఎంతమందికి అలవాటు ఉంది? సో అన్నం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ పాత్రలో కొంచెం కర్రీ వేసుకొని తినేది, లేదా కొంచెం మజ్జిగ పోసుకొని తినేది, లేదా ఏదైనా చట్నీ వేసుకొని తినేది చాలా బాగుంటుంది కదా, అడుగు అలా పడేయకుండా. తర్వాత ఏంటంటే అన్నీ కూడా ప్యాక్ చేసేసారనమాట. సో అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి సో అత్తమ్మ ఏంటంటే మార్క్ చేయమంది. సో మార్కర్ తెచ్చిచ్చింది. దీనిలో ఏంటంటే మేము పులిహోర ప్లస్ ప్లెయిన్ రైస్ కర్రీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ నేను నోట్ చేసి పెట్టా. సో మనం ఏ ప్యాకెట్ కావాలంటే ఆ ప్యాకెట్ తీసుకోవచ్చు, మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి అలా చేయకుండా. సో మొత్తం ప్యాకింగ్ సెటప్ కూడా ఏది అడిగినా కూడా అతమ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయా, లేదా పిన్స్ ఉన్నాయా, ఏది అడిగినా అన్నీ రెడీ టక్ టక్ అని తెచ్చిపెట్టేస్తుంది. అంతేకాకుండా మొత్తం మనం ప్యాకింగ్ కావాల్సిన పాత్రలు కావచ్చు, బాస్కెట్స్ కావచ్చు, అన్నీ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట. ఇది ఉంది ఇది లేదు అనుకోదు, అన్నీ అంత బాగా సెటప్ చేసేసి ఉంటుంది. ఇంకా మొత్తానికి ఇవన్నీ కూడా నేను కిందేమో నెక్స్ట్ డేకి సరిపడే ప్యాకింగ్, పైనేమో ఈ రోజుకి సరిపడే ప్యాకింగ్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. సో మొత్తానికి ఈసారి అయితే అమ్మకి రెస్ట్ ఇచ్చేసాం. మొత్తం ఫుల్ పని అంతా అత్తమ్మకి నాకు, సో మాతో వచ్చిన కొంతమందికి అందరికి కూడా ఫుడ్ ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాం. లాస్ట్కి మేము అక్కడ అందరినీ కలిసాక తెలిసింది అందరూ ఎక్కువ భారీగా తెచ్చేసారనమాట. మొత్తం మిగిలిపోయాయి. ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఎవరు తీసుకునేవాళ్ళు లేరు ట్రైన్లో. అలా కొంచెం పాడైంది అనమాట. అంటే పాడైందంటే ఎక్కువ ప్యాకింగ్ ఎక్కువ అయిపోయింది. అదే అనుకున్నాం, అయ్యో ఎక్కడన్నా అయితే అట్లీస్ట్ ఈ ఫుడ్ ఎవరికన్నా ఇచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. సో మొత్తానికి అన్నీ కూడా రెడీ అయిపోయింది. మాకైతే ఈరోజు 12:15కి అనమాట ట్రైను. సో అందరం అక్కడ మీట్ అవుతాం, అమ్మ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ. సో ఈ లోపల అన్నీ రెడీ చేసేసుకొని బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ చెప్తా ఉంటే పక్కన వీళ్ళిద్దరూ ఇంకా హైలైట్ చేస్తున్నారు అనమాట. నేను వాయిస్ చెప్తుంటే మా ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేశారని చెప్పు, మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ పుల్లకూర తెచ్చింది, ఒక ఫ్రెండ్ ఏమో తీగూర తెచ్చింది, ఇలా చెప్పు ఏది వదలవు కదా అని చెప్పి కామెంట్ చేస్తున్నారనమాట. చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి, మీ వాయిస్ కూడా పెడతా. మా వాళ్ళు ఇంకేమైనా మిమ్మల్ని చిత్తడి చేస్తారు నన్ను ఏమైనా తిట్టారంటే. ట్రైన్ లో వీళ్ళ మమ్మీ అది గోగు మనం నెయ్యి కాచుకుంటాం కదా, అడుగును గోగు ఉంటది కదా, ఆ గోగులో రాగుల పిండి వేసుకొని కలుపుకొని అందులో స్పూన్ వేసుకొని తీసుకొచ్చి ట్రైన్ లో తినిపిస్తుంటే మాకు చాలా మజాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దీని కంటిన్యూషన్ లో.